మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్లో మరో అంశం అండి. ఏ రోజు పేపర్ చదివినా మోటారు వాహనాల ప్రమాదాల్లో మృతి చెందే వ్యక్తులు ఎక్కువగా కనపడుతున్నారండి. అయితే ఇక్కడ ఒక బండిని తీసుకోవాలంటే ఆ నెంబరు ఎలా ఉండాలి? సింపుల్ లెక్కలు 3 ఉన్నాయండి. సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1 కానీ 3 కానీ 9 కానీ 6 కానీ 5 కానీ అయిందనుకోండి. 1 కానీ 3 కానీ 9 కానీ 6 కానీ 5 కానీ అయితే కనుక మీ బండి నెంబర్లో ప్రతి నెంబర్లో కూడా 5 ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీ డెస్టినీ 5 అయి ఉండాల్సిన అవసరం లేదండి. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లెక్కలు వేయాలి అంటే కనుక వెరీ ఈజీ మెథడ్ ఏంటంటే, నేను చెప్పిన ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు బండి కొనుక్కోవాలి అంటే 5 నెంబర్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి. అలాగే 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 2, 4, 7, 8 వీళ్ళందరూ కూడా 6 అనే నెంబర్ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. 2, 4, 7, 8 డేట్ ఆఫ్ బర్త్గా ఉన్న వాళ్ళు, అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే మేడం 17 వాళ్ళు కూడా ఇది చూసుకోవచ్చా అంటే చూసుకోవచ్చండి. 26 కూడా చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. వీళ్ళు 6 ఉండేలా చూసుకుంటే ప్రమాదాల తీవ్రత కొద్దిగా తగ్గుతుందండి. ఇకపోతే ఇక్కడ ఇంకో లెక్క వస్తుందండి. డేటు, మంత్, ఇయర్ అన్నీ కలిపితే ఒక నెంబర్ వస్తుంది. డేట్, మంత్, ఇయర్ అన్నీ కలిపితే ఒక లెక్క వస్తుందండి. దీన్ని డెస్టినీ నెంబర్ అని కూడా అంటారు, విధాన నెంబర్ అని అంటున్నామండి. లెక్కలు వేరైనప్పటికీ కూడాను జీవితాన్ని లెక్క చూసేటప్పుడు డెస్టినీ వేరేలా ఉంటుంది, ఆ లెక్కలు వేరు. బట్ బండి కొనుక్కోవాలి అంటే ఇక్కడ లెక్కలు ఎలా ఉంటాయి అంటే, మీకు మీ డెస్టినీ నెంబరు కనుక 1కి సంబంధించింది అయి ఉంటే, అలాగే 3కి సంబంధించింది అయి ఉంటే, 5కి సంబంధించి అయి ఉంటే, 9కి సంబంధించి 1, 3, 5, 9 అయితే కనుక మీరు 1 కానీ 5 కానీ తీసుకోవచ్చు. బండి నెంబర్స్ అండి. 1 కానీ 5 కానీ తీసుకోవచ్చు. తిరిగి 2, 4, 7, 8, 6కి కనుక చూస్తే 2, 4, 7, 8, 6 ఈ డేట్స్లో పుట్టి డెస్టినీ నెంబర్ కనుక 6గా వస్తే 6కు సంబంధించింది తీసుకోవచ్చండి. అసలు 8 అనేది ఏ రూపంలో వచ్చినా దాన్ని కట్ చేసేది 6. చాలా మంది జీవితాల్లో 8 కనపడినప్పుడు వాళ్ళ జీవితంలో 6 అనే వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నా, 6 అనే నెంబర్ ఎక్కువగా ఉన్నా చాలా ప్రమాదాలు నివారించబడుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ తీసుకోవాల్సింది ఏమిటి అంటే జాగ్రత్త. 6 మీ డెస్టినీ నెంబర్ 6 అయినా సరే కాకపోయినా సరే తీసుకోవచ్చండి. అసలు డెస్టినీ నెంబర్ కొంతమందికి 1 నుంచి 8 వరకు ఉంటూనే ఉంటుంది, 9 కూడా ఉంటుంది. 9లో పుట్టి 9 డెస్టినీగా ఉన్న వాళ్ళు 9 నెంబర్ ఉన్న వెహికల్ తీసుకోండి. 9లో పుట్టి 9 డెస్టినీ నెంబర్గా వస్తే 9. 8లో పుట్టి 9 డెస్టినీగా వస్తే 6 తీసుకోండి. 8లో పుట్టి 9 డెస్టినీగా ఉంటే మీ బండి నెంబర్ ఖచ్చితంగా 6లో ఉండాలి. 7లో పుట్టి డెస్టినీ నెంబర్ 1 వచ్చినప్పుడు 5 తీసుకోండి. 6లో పుట్టి 6 డెస్టినీ నెంబర్ వచ్చినా 9 డెస్టినీ నెంబర్ వచ్చినా 5వ నెంబర్ బండి తీసుకోండి. 4లో పుట్టి మీ డెస్టినీ నెంబర్ తిరిగి 4లోనే ఉన్నా, 8లో ఉన్నా, 7లో ఏ నెంబర్లో ఉన్నా సరే 4 అనేటటువంటి వ్యక్తులు డెస్టినీ నెంబర్ ఏదైనా సరే 6లో ఉన్నటువంటి నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. సరైన నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే వెహికల్ మనకి మోదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాదనుకోండి ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు, అందరూ చూస్తూనే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.